అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో ఫైర్ ఫైటింగ్ని ఎలా డెమాన్స్ట్రేట్ చేయాలో తెలుసుకుందాం. లక్ష్యాలు: ఈ వీడియో చివరిలో మీరు ఇవన్నీ చేయగలరు. 1. ఒక బృందం లీడర్గా, అగ్నిమాపక దళం సభ్యునిగా అగ్నిమాపక సామర్థ్యాన్ని వివరించడం. 2. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు అనుసరించాల్సిన సాధారణ ప్రక్రియ. 3. మంటలను ఆర్పివేయటం. ఈ ఎక్సర్సైజ్ చేయడానికి అవసరమైన పరికరాలను సేకరిద్దాం. 1. అగ్నిమాపక పరికరాలు వివిధ రకాలు, ప్రతిదీ ఒక్కొక్కటి. విధానం: టాస్క్ 1. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అనుసరించాల్సిన సాధారణ ప్రక్రియ. దశ 1. అలారం మోగించండి. మంటలు చెలరేగినప్పుడు అలారం సిగ్నల్ ఇవ్వడానికి కింద రాసిన పద్ధతిని అనుసరించండి. 1. మీరు గట్టిగా గొంతు పెంచి మంటలు మంటలు అని అరవడం వల్ల ఇతరుల దృష్టిలోకి తీసుకురావచ్చు. 2. ఫైర్ అలారం లేదా బెల్ వైపు పరిగెట్టి దాన్ని నొక్కడం ద్వారా. దశ 2. అలారం సిగ్నల్ అందిన తర్వాత 1. పని ఆపండి. 2. అన్ని యంత్రాలను మరియు విద్యుత్ సరఫరాను నిలిపివేయండి. 3. ఫ్యాన్లు, ఎయిర్ సర్క్యులేటర్స్, ఎగ్జాస్ట్ ఫ్యాన్లను స్విచ్ ఆఫ్ చేయండి. మెయిన్ స్విచ్ ఆఫ్ చేయడం మంచిది. దశ 3. మీరు మంటలను ఆర్పడంలో పాలుపంచుకోకపోతే 1. ఎమర్జెన్సీ ఎగ్జిట్ని ఉపయోగించి ప్రశాంతంగా నిష్క్రమించండి. 2. ప్రాంగణాన్ని ఖాళీ చేయండి. 3. ఇతరులతో కలిసి సురక్షితమైన ప్రదేశానికి చేరండి. 4. ఎవరైనా అగ్ని ప్రమాదం గురించి సంబంధిత అధికారికి తెలియజేయడానికి వెళ్లారా అని తనిఖీ చేయండి. 5. తలుపులు మరియు కిటికీలను మూసివేయండి, కానీ తాళం లేదా బోల్టు వేయవద్దు. దశ 4. మీరు అగ్నిమాపక చర్యలో పాల్గొంటే 1. మంటలను అరికట్టడానికి ఒక వ్యవస్థీకృత మార్గం కోసం సూచనలు తీసుకోండి లేదా సూచనలు ఇవ్వండి. సూచనలు తీసుకుంటే 1. సూచనలు అనుసరించండి. మీరు సురక్షితంగా చేయగలిగితే పాటించండి. ప్రమాదాల్లో చిక్కుకుపోకండి. సూచనలు ఇస్తే 1. మంటల శ్రేణిని అంచనా వేయండి. 2. తగినంత సహాయం కోసం పంపండి, అలాగే అగ్నిమాపక దళానికి తెలియజేయండి. 3. మంటలను ఆర్పడానికి స్థానికంగా అందుబాటులో ఉన్న అనువైన మార్గాలను గుర్తించండి. 4. అగ్ని యొక్క తీవ్రతను అంచనా వేయండి. అత్యవసర నిష్క్రమణ మార్గాలు అడ్డంకులు లేకుండా ఉన్నాయని నిర్ధారించుకొని ఖాళీ చేయడానికి ప్రయత్నించండి. పేలుడు పదార్థాలను, మంటకు సమీపంలో ఉండి మంటలు రాజుకోవడానికి సిద్ధంగా ఉన్న ఇంధన పదార్థాలను తొలగించండి. 5. ప్రతి కార్యకలాపానికి బాధ్యత వహించే వ్యక్తిని పేర్కొనడం ద్వారా మంటలను ఆర్పడానికి సహాయం చేసే ప్రయత్నించండి. 6. అగ్ని ప్రమాదం గురించి, మంటలను ఆర్పడానికి తీసుకున్న చర్యల గురించి సంబంధిత అధికారులకు నివేదించండి. అన్ని మంటలను నివేదించండి. అది చిన్నది అయినప్పటికీ అగ్ని ప్రమాదానికి గల కారణాలను అన్వేషించడంలో సహాయపడుతుంది. మళ్లీ అలాంటి ప్రమాదం జరగకుండా చూసేందుకు ఇది ఉపయోగపడుతుంది. అగ్నిమాపక యంత్రం అనేది తక్కువ మంటలను ఆర్పడానికి లేదా నియంత్రించడానికి రూపొందించబడిన పోర్టబుల్ పరికరం. దీని ప్రాథమిక ఉద్దేశం మంటలను వాటి ప్రారంభ దశలో అణిచివేయటం, అవి వ్యాప్తి చెందకుండా ఇంకా మరింత విస్తృతమైన నష్టాన్ని కలిగించకుండా నిరోధించటం. అగ్నిమాపక యంత్రాలు అనేవి గృహాలు, కార్యాలయాలు, వాహనాలు మరియు బహిరంగ ప్రదేశాల్లో అవసరమైన భద్రతా సాధనాలు. మంటలను ఆర్పే ఏజెంట్ అనేది మంటలను ఆర్పే దాని లోపల ఉన్న పదార్థం. వివిధ రకాల మంటల కోసం వేర్వేరు ఏజెంట్లను ఉపయోగిస్తారు. సాధారణ ఏజెంట్లలో నీరు, పొడి రసాయన పౌడర్లు, కార్బన్ డయాక్సైడ్, ఇంకా నురుగు ఉన్నాయి. టాస్క్ 2. మంటలను ఆర్పివేయండి. దశ 1. మంటలను గమనించినప్పుడు మంటలు 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 నరవడం ద్వారా చుట్టుపక్కల ప్రజలను అప్రమత్తం చేయండి. దశ 2. అగ్నిమాపక సేవకు తెలియజేయండి లేదా వెంటనే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఓపెన్ చేయమని ఇన్ఫార్మ్ చేసి వారిని దూరంగా వెళ్లమని చెప్పండి. దశ 3. విద్యుత్ సరఫరా నిలిపివేయండి. మంటల దగ్గరికి వెళ్లడానికి ప్రజలను అనుమతించవద్దు. 4. అగ్ని ప్రమాద రకాన్ని విశ్లేషించండి ఇంకా గుర్తించండి. 1. క్లాస్ ఏ: చెక్క, కాగితం, గుడ్డ, ఘన పదార్థం. 2. క్లాస్ బి: చమురు ఆధారిత అగ్ని ప్రమాదం, గ్రీజు, గ్యాసోలిన్ నూనె, ద్రవీకరించిన ఘన పదార్థాలు. 3. క్లాస్ సి:
గ్యాస్ మరియు ద్రవీకృత గ్యాసులు. 4. క్లాస్ డి లోహాలు మరియు విద్యుత్ పరికరాల పని. దశ 5 బి రకం అనే మంటలను ఊహించండి. దశ 6 CO2 కార్బన్ డయాక్సైడ్ మంటలను ఆర్పే యంత్రాన్ని ఎంచుకోండి. దశ 7 CO2 అగ్నిమాపక యంత్రాన్ని గుర్తించి తీసుకోండి, దాని గడువు తేదీని తనిఖీ చేయండి. దశ 8 సీల్ను బ్రేక్ చేయండి. దశ 9 హ్యాండిల్ నుండి సేఫ్టీ పిన్ని లాగండి. పిన్ మంటలను ఆర్పే యంత్రం పైభాగంలో ఉంది. దశ 10 మంట యొక్క బేస్ వద్ద ఆర్పివేయ నాజిల్ లేదా గొట్టం గురి పెట్టండి. ఇది ఇంధన అగ్నిమూలాన్ని తొలగిస్తుంది. మీరు ప్రశాంతంగా ఉండండి. రీక్యాప్: ఈ వీడియోలో మనం వీటిని ఎలా చేయాలో చర్చించాం. 1. అగ్నిమాపక సామర్థ్యాన్ని డెమాన్స్ట్రేట్ చేయడం, ఒక బృందం లీడర్గా, అగ్నిమాపక బృందంలో సభ్యునిగా. 2. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు అనుసరించాల్సిన సాధారణ ప్రక్రియ. 3. మంటలను ఆర్పివేయడం.